చీరాల వన్ టౌన్ అండి. ఓకే. చీరాల వన్ టౌన్ అన్ని రకాలు ఉంటాయి కదా, చాలా చీటింగ్. చీరాల వన్ టౌన్ ఒక కస్టోడియల్ డెత్ అప్పుడు జరిగి సడన్గా అక్కడుండే ఎస్ఐ గారు సస్పెండ్ అయ్యారు, కేసు కూడా పడింది ఆయన మీద. సో ఇమీడియట్గా ఆల్టర్నేటివ్గా ఏదో నా మీద నేను నమ్మకంతో కొంచెం ఇప్పుడుండే పరిస్థితులు మొరేలు కూడా దెబ్బతిందని, సో ఇమీడియట్గా కొంత గొడవలు అయినాయి అప్పుడు కస్టోడియల్ డెత్ అయినప్పుడు. సో ఇమీడియట్గా చార్జ్ తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు చీరాల లేని ప్రాబ్లం ఉండేది, అన్ని ప్రాబ్లమ్స్. అది అక్కడ పొలిటికల్ డామినేషన్స్ కానీ, ఏరియాలో ఉండే రౌడీయిజం కానీ, ఒక పక్క స్టువార్ట్పురంలో క్రిమినల్స్ చాలా ఎక్కువ ఉండేది. ఆల్ ఓవర్ స్టేట్ పోలీసులు కూడా చీరాల మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది. పెద్ద పెద్ద దొంగలు ఉండేది అప్పుడు. వాళ్ళ సర్విలెన్స్ ప్లస్ మాకు కూడా ఒక పెద్ద పార్టీ ఒకటి ఉండేది దాడులు చేయడానికి. సో టఫ్ టాస్క్గా ఉండేది. కానీ చిన్న వయసులోనే పోస్టింగ్లోనే రావడంతో కొంతమంది మా సీనియర్ ఆఫీసర్స్ కూడా హ్యాండిల్ చేయగలవా ఇంత టఫ్ టైంలో వచ్చేయన్నారు. నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ చాలా కష్టపడటం జరిగింది. అంటే ఇప్పుడు పోలీసులు చెప్తే నమ్ముతారో లేదో ఐ డోంట్ నో. దాదాపు నిద్ర కోసం బాధపడేది. నిద్ర పోతే అది చాలా వరం అనుకునేది.